మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో మాజీ మంత్రి తాటిపత్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యంగా ఈరోజు రాహుల్ గాంధీ జన్మదినం మన అందరికీ కూడా శుభదినంగా భావించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, ఎన్ఎస్ఏ వివిధ విభాగాల వివిధ హోదాలో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నడిచే క్రమంలో పాదయాత్ర చేసే క్రమంలో కూడా మన తెలంగాణకు రోడ్ రావడం జరిగింది. తెలంగాణ యొక్క గొప్పతనం కూడా వారు చెప్పడం కూడా జరిగింది. తెలంగాణ రోడ్ మోడల్ ఆఫ్ ఇండియా అని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ దేశంలో మొట్టమొదటిసారిగా కులగణన కావాలి అనేటువంటి ఒక మాట చెప్పడం లోక్సభలో చెప్పినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు. అప్పుడున్నటువంటి మోడీ గారు కానీ, బీజేపీ కానీ కులగణన ఉండదు, చేయరాదు, చేస్తే బాగుండదు అన్నటువంటి ఉద్దేశంతో వారు చెప్పడం జరిగింది. కానీ రాహుల్ గాంధీ గారి యొక్క సూచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చట్టబద్ధ తెచ్చినటువంటి నాయకుడు మరి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కూడా చేసి కూడా దేశానికి ఒక రోడ్ మోడల్ ఇచ్చినటువంటి నాయకుడు మరి ఒక రాహుల్ గాంధీ సూచనతోనే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి సందర్భాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అంటే త్యాగాల పార్టీ, త్యాగదనుల పార్టీ, పదవులు త్యాగం చేసిళ్ళు, పానాన్ని త్యాగం చేసిళ్ళు. ఈ ఎవరికైనా కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలియంది కాదు. మనం తీసుకున్నట్టంటే మన పార్టీని మించి ఎవరు లేరు, మనకంటే మంచిగా పనిచేసే వాళ్ళు ఎవరు లేరు. 2004 నుండి 2014 వరకు రాహుల్ గాంధీ గారికి కానీ, సోనియా గాంధీ గారికి కానీ ప్రధానమంత్రి చేసే అవకాశం ఉన్నప్పటికీ మేధావుల సూచనల మేరకు రాహుల్ గాంధీ గారు చిన్న వయసును లేకపోతే వేరే అనే ఏ మంత్రి పదవి కూడా తీసుకోకుండా మన్మోహన్ సింగ్ గారికి ప్రధానమంత్రి చేసే అవకాశం కల్పించిళ్ళు. మేధావులు చెప్పిన ప్రకారంగా రాహుల్ గాంధీ గారు అప్పుడు ఒకవేళ మంత్రి గారిని తీసుకున్నట్టుంటే కనీసం అనుభవంతోటైనా కానీ కూడా రాబో రోజులలో ఇప్పటికీ ఎక్స్పీరియన్స్ తోటి వారు చాలా ముందుకు పోదురు, మనం అనుకున్న దానికంటే ముందు పోదురు. అలాగే రమేష్ అన్న కూడా ఈ రోజు జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనకి రాహుల్ గాంధీ గారు ఏకదాటి ఒకేసారి 2004 నుంచి ఇప్పటి వరకు 5 సార్లు లోక్సభ స్థానంలో గెలవడం జరిగింది. మొన్నటికి 2024లో ఇంత బీజేపీ ఉన్నా కూడా 2 ప్రదేశాలలో, వయనాడులో, ఇంకో ఆమెదిలో 2 ప్రదేశాలలో కూడా అధిక మెజార్టీతో మంచి 7 లక్షల మెజార్టీతో గెలవడం జరిగింది. కాంగ్రెస్ జిల్లా కార్యాలయం ఇందిరాభవన్లో భారతదేశానికి సంబంధించి రాహుల్ గాంధీ గారు మరి లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వారి జన్మదినం ఈరోజు మరి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు జీవన్ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా రావడానికి మేము సంతోషిస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మా అందరికీ ఎప్పుడు ఎన్ని విధాలు అండగా ఉండే రమేష్ రావు అన్న గారికి కూడా ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి రాహుల్ గాంధీ గారు నఫరత్ చోడో అనే ఉద్దేశంతో మరి కన్యాకుమారి కాశ్మీర్ వరకు 4080 కిలోమీటర్లు 150 రోజుల పాటు ఈరోజు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారత రాజ్యాంగమే కాపాడాలనే ఉద్దేశంతో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని తీసుకొని ఊరూరా భారత రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనే దానికి ముఖ్య మూలమైనారు. వారు ఈరోజు జన్మదినం మా అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా మన అభిమాన నాయకులు జీవనన్న గారి ఆధ్వర్యంలో బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషం. అలాగే ఈ కార్యక్రమానికి చేసిన మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అంత పెద్ద నాయకుని బర్త్డే రోజు నా బర్త్డే కూడా సేమ్ కలిసి రావడం నిజంగా ఇటు కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో చేసుకున్నందుకు చాలా సంతోషం. ఇటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. బలహీన ఆశాజ్యోతి కాబోయే ప్రధాని ఈరోజు వారి జన్మదిన శుభాకాంక్షలు ఇందిరాభవన్లో జీవన్ రెడ్డి సార్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. మరి ఈ కార్యక్రమంలో తోటి కార్యకర్తలందరికీ పేరున ఉదయపూర్వ నమస్కారాలు. వాస్తవంగా చాలామంది చాలా విషయాలు చెప్పారు. రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి
అయ్యే అవకాశం ఉన్నప్పటికీ వారు గతంలో రాజీవ్ గాంధీ గారికి కూడా పూర్తి మెజార్టీ రాకపోవడంతో అప్పుడు వారు ప్రధానమంత్రి కాక ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ ఎలక్షన్లకు పోయి ప్రధానమంత్రి అయ్యారు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా గతంలో రాహుల్ గాంధీ మన ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారు లాగానే దేశవ్యాప్తంగా అందరి సమస్యలు తెలుసుకొని మరి వారికి రాహుల్ గాంధీ ద్వారా ప్రధానమంత్రి అయితేనే అందరి సమస్యలు తెలుసుకున్నారు. కాబట్టి పార్టీ నుంచి మరి దేశం కోసం అమరులైన వాళ్ళ తల్లిదండ్రుల కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ దేశం కోసం సద్భావన యాత్ర కానీ దేశం ఐక్యత దేశ సమగ్రత కోసం పోరాటం చేస్తున్న యోధుడు. రాబోయే రోజుల్లో కూడా మా ప్రియతమ నాయకులు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ ఈరోజు మనం ఇందిరా భవన్లో జన్మదిన చేసుకున్నందుకు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా మేమందరం సంతోషపడాలి. స్వతంత్ర సమర యోధుల పార్టీ నుండి రాహుల్ గాంధీ ఇంత గొప్పగా పోరాటం చేస్తున్నప్పుడు మన వంతుగా మన ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్ ప్రభుత్వాలను దేశాన్ని ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల కార్యక్రమం లోపట ఒక్కసారి రాహుల్ గాంధీ గారి కుటుంబ నేపథ్యాన్ని పరిశీలించినట్టయితే భారతదేశ స్వాతంత్రోద్యమం లోపట ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉండడమే కాకుండా దేశ స్వాతంత్రం కోసం వారి కుటుంబం యావత్తు శ్రమించి స్వాతంత్రోద్యమంలో పాల్గొనడమే కాకుండా దేశం స్వాతంత్రానంతరం దేశ సమైక్యత సమగ్రత కోసం మరి ప్రపంచం లోపల శాంతి కూడా నెలకొల్పాలనే ఉద్దేశంతో మరి చేపట్టిన కార్యక్రమాల లోపల ప్రాణత్యాగం చేసిన కుటుంబం యావత్ భారతదేశం లోపల ఏదైనా ఉంది అంటే కేవలం రాజీవ్ గాంధీ మరియు ఇందిరాగాంధీ. మరి అదే బాట లోపల ఈనాడు రాహుల్ గాంధీ గారి కుటుంబం తప్ప వేరే ఏ కుటుంబం కూడా దేశ సంక్షేమం కోసం పాటుపడిన దాఖలాలు లేవు. మరి బీదరికాన్ని పారద్రోలాలనే ఉద్దేశంతో గరీబీ హటావో అనే ఒక నినాదంతో మరి సమాజ నిర్మాణమే ధ్యేయంగా గ్రామాల లోపల పూర్తి స్థాయి లోపల సౌకర్యాల కల్పనే ధ్యేయంగా ఒక క్రమబద్ధమైన న్యాయబద్ధమైన సమాజం లోపల కార్యక్రమాలను చేపట్టి మరి రాజకీయంగా ప్రతి ఒక్కరిని చైతన్యం చేయాలి, మరి ఆర్థికంగా ప్రతి ఒక్కరిని పురోభివృద్ధికి తీసుకురావాలనే ఒక సదుద్దేశంతో కార్యక్రమాలను రూపొందించి మరి వాటిని అమలుపరిచిన బాధ్యత కూడా తీసుకున్న ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మాత్రమే. రాహుల్ గాంధీ గారు భవిష్యత్తులో భావి భారత ప్రధాని కావడమే ధ్యేయంగా పెట్టుకొని ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంకణబద్ధులై ఉండి అటు కేంద్రంలో ఇటు మళ్ళీ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడంలో మనము కట్టుబడి పార్టీలో ఎటువంటి కష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా పార్టీలో కష్టపడి మళ్ళీ పనిచేసుకుంటూ ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ప్రభుత్వం తెచ్చుకోవడమే ధ్యేయంగా పనిచేస్తూ ఇంకొక విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ చీల్చుకుంటూ పోతూ ఉంటే రాహుల్ గాంధీ గారు దాన్ని జోడించుకుంటూ వస్తూ రాజ్యాంగాన్ని రక్షించుకోవడమే మన యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పి తను ఊరు గడప గడప తిరుగుతూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నటువంటి అటువంటి మహానాయకుని యొక్క ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ మన రాష్ట్రంలో జీవనన్న గారు కూడా అదే బాటలో అదే మార్గదర్శకంగా తీసుకొని వెళ్తున్న తరుణంలో ఇలాంటి జీవనన్న గారి దగ్గర ఒక కార్యకర్తగా నేను పనిచేయడం కూడా నా అదృష్టం అని చెప్పి భావించుకుంటూ రాహుల్ గాంధీ గారికి ఆ దేవుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో మంచి ఆయుష్ను ఇవ్వాలని చెప్పి మనసారా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు రమేష్ అన్న గారికి కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. उसको बीजेपी हुकूमत उसको मानना पड़ा और उसे अमल करना पड़ा और जो कुलागराना हुआ
मैं समझता हूँ हमारे तेलंगाना में बहुत अच्छा सक्सेसफुल हुआ। और जैसा जय बापू, जय भीम, जय संविधान जो प्रोग्राम निकाले पूरे तेलंगाना में, हमारे जगतियाल में, ख़ासतौर जगतियाल कॉन्स्टिट्यूंसी में जो जीवन रेड्डी साहब के क़यादत में जो इसको जय बापू, जय भीम, जय संविधान को जो कामयाब करे, बहुत ही अच्छा प्रोग्राम करे। और मैं भी उसमें हिस्सेदार था। मुझे भी फ़ख्र है कि मैं इस प्रोग्राम में जो शाना बशाना साथ रह के इसको कामयाब करा। मैं फिर एक बार राहुल गांधी साहब को जन्मदिन की मुबारकबाद देता हूं और हमारे सीनियर कांग्रेस लीडर रमेश साहब को भी उनके जन्मदिन की मुबारकबाद देता हूं। आई एम प्राउड टू बी कांग्रेस, आई एम प्राउड टू बी कांग्रेस लीडर, आई एम प्राउड टू बी राहुल गांधी, आई एम प्राउड टू बी जीवन रेड्डी साहब। थैंक यू वेरी मच। రాహుల్ గాంధీ గారు ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ముందు ఇట్లాంటి పుట్టినరోజు చాలా జరుపుకోవాలి. అందరూ మనం కూడా పార్టిసిపేట్ ఉండాలి. అందరికంటే మనం ఎక్కువ కష్టపడాలి రాహుల్ గాంధీ గారు ప్రధాని అయ్యేందుకు. అక్కడ రాహుల్ గాంధీ గారు ఎంత కమిట్మెంట్గా పనిచేస్తారో ఇక్కడ మన జీవన్ రెడ్డి గారు అంతే కమిట్మెంట్గా ఉన్నారు. అక్కడ రాహుల్ గాంధీ ఎన్ని అవమానాలు భరించినా ఇక్కడ మనం కూడా అన్ని అవమానాలు అంతకంటే ఎక్కువ భరిస్తున్నాము. అవన్నీ తట్టుకుంటూ ఇలాంటి నాయకుడికి మన అండదండలుగా ఉండుకుంటూ ఎల్లవేళలా ప్రతి ఒక్కరు రానున్న స్థానిక సంవత్సరాల్లో ముందులో దృష్టి పెట్టుకొని అందరినీ మన సార్ గౌరవాన్ని నిలబెట్టాలి. తప్పకుండా ప్రతి ఊర్లలో ప్రతి వాడకట్ల జైతేలా ఎక్కడున్నా కూడా మన గౌరవాన్ని ఎక్కడ కూడా తగ్గించుకోకుండా మన అందరం కష్టపడాలని కోరుకుంటూ ఇట్లాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలన్నా. ఇక్కడ రమేష్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న. ఇక్కడ జైతేలా మా రమేష్ అన్న మా అందరినీ ఎల్లవేళ ప్రేమ కొద్ది పలకరిస్తాడు. అన్న నువ్వు కూడా ఇట్లాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆనాడు రాజీవ్ గాంధీ ఏదైతే ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు అనే నినాదంతో మన గ్రామాలను అభివృద్ధి చేసారో, తర్వాత కూడా 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అటు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు NREGS వర్క్స్ తేవడం జరిగింది. మహాత్మా గాంధీ ఉపాధి అనే పథకాన్ని తేవడం జరిగింది. ఎందుకంటే గరీబులకు పని లేదు కాబట్టి వాళ్ళకి తినడానికి కష్టమైందని ఈ పథకాన్ని తెస్తే ఇవాళ అదే పథకాన్ని 20 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు. అంటే అలాంటి నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అనడానికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఈ బీజేపీ చేసింది ఎవరికి ఏం లేదు. అంటే NREGS వలన ఇవాళ మనకు ఏం తెలుస్తలేదు, కానీ ఈ రోడ్లు అయినాయి, సిటీలో రోడ్లు అయినాయి అంటే ఈ కార్యక్రమం చేయబట్టే ఇక్కడ రోడ్లు అయినాయి. లేకపోతే ఒక 5 పైసలు కూడా ఉండేవి కాదు, మట్టి రోడ్లే ఉండేవి మన ఊళ్ళలో. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ మోడీ గారు ఏం చేస్తున్నారు అనేది మనం ఒకసారి గమనించాలి. మరి అదే పథకాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు? బాగుంటేనే కొనసాగిస్తారు కదా. మరి అలాంటి ఒక నిర్ణయం తీసుకునే దమ్ము మోడీ గారికి లేదు. ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకునే దమ్ము మోడీ గారికి లేదని నేను చెప్తున్నాను. అలాగే మన నిజాన్ని నిర్భయంగా చెప్పే రాహుల్ గాంధీ గారు, అలాగే రాజీవ్ గాంధీ తోటి ఉండుకుంటూ మన జీవనన్న కూడా అలాగే నిజాన్ని ఓటమి అయినప్పటికీ కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పే మనస్తత్వం మన జీవనన్న గారు. కాంగ్రెస్ పార్టీ వాస్తవం చెప్పంటూ నేను వీళ్ళ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి ఈ దేశాన్ని ముక్కలు చేయాలని సంకల్పిస్తున్న తరుణంలో ఏదైతుందో, మరి రాహుల్ గాంధీ గారు ఏదైతుందో భారత్ జోడో యాత్ర కార్యక్రమాన్ని చేపట్టి ఏదైతుందో కన్యాకుమారి టు కశ్మీర్ नफरत की बाजार में मोहब्बत की दुकान खोले जैसा అటు ఒకవైపు ఏదైతుందో విద్వేషాలు పంచాలని చెప్పని ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఏదైతుందో ప్రేమ అభిమానాన్ని పంచాలి అనే ఒక భావనతో ఏదైతుందో మరి యావత్ భారతదేశం పాదయాత్ర చేపట్టడం, అటు కర్ణాటక కానీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబట్టో చెప్పండి. దాంతోపాటుగా మరి జాతీయ స్థాయిలో కూడా 100 పార్లమెంట్ స్థానాలు మనం తెచ్చుకున్నది. ఇప్పుడు మిత్రుడు అన్నట్టు ఏదైతుందో ఇంకో 10 స్థానాలు వస్తే మనం ఆశించినట్టు ఏదైతుందో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా మనకు వస్తాం. ఏదో కొసమేరకు ఏదైతుందో కొద్దిగా ఫినిషింగ్ టచ్ పోయిందన్నట్టు ఏదైతుందో తప్పింది తప్ప, బట్ అదర్వైజ్ రాహుల్ గాంధీ గారి యొక్క శ్రమ యావత్ భారతదేశంలో జనాన్ని జాగృతి చేసిందని చెప్పడం లోపల అతిశయోక్తి లేదని చెప్పడం. ఈ దేశంలో ఆనాటి నుండి ఈనాటి వరకు స్వతంత్రం కాలం నుండి కూడా చెప్పంటున్నాను, మీరు స్వతంత్ర ఉద్యమంలో ఏదైతుందో ఆనాడు రాజకీయాలకు అతీతంగా యావత్ భారతదేశాన్ని ఐక్యంగా నిలబెట్టే విధంగా మహాత్మా గాంధీ గారు, పూజ్య బాపూజీ గారు ఏదైతుందో శాంతి సందేశంతో
ఈ దేశాన్ని స్వాతంత్రం సిద్ధింపజేస్తే సాధించుకున్నటువంటి ఒక ఈ స్వతంత్ర భారతి మరి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు తొలి ప్రధానమంత్రిగా అటు సాంకేతిక రంగమే కానీ ఇటు పారిశ్రామిక రంగమే కానీ వ్యవసాయక రంగమే కానీ అన్ని రంగాలలో కూడా దేశాన్ని అగ్రగామిగా నిలిపే విధంగా వారు చేసిన కృషి మనం మర్చిపోలేమని చెప్పండి. తదుపరి ఇందిరాగాంధీ గారు వాళ్ళు ఆనాడు ఏదైతుందో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఏదైతుందో పాకిస్తాన్ మెడల్ వంచడమే కాదు మళ్ళీ జీవిత కాలంలో మన వైపు కన్నెత్తి చూడకుంటే ఏదైతుందో ఇలా పాకిస్తాన్ విభజించి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసినట్టు ఒక ఘనత ఇవాళ ఇందిరాగాంధీ గారు చూస్తుంటే ఏదైతుందో రాహుల్ గాంధీ గారు వారు వాస్తవంగా ఏదైతుందో ప్రధానమంత్రి కావడమే తన లక్ష్యమైనట్టయితే ఎన్నడూ అవుతుండేనే. కానీ ఒక నైతిక విలువలతో అని చెప్పండి యూపీఏ 1 యూపీఏ 2 రెండు చూసినా మనం. కానీ ఆనాడైతే ఒక అనుభవం కలిగినటువంటి ఒక నాయకుడు మన్మోహన్ సింగ్ గారు లాంటి నాయకుడు ప్రధానమంత్రిగా ఉంటే ఈ దేశ భవిష్యత్తును రూపొందించిన వాళ్ళు అవుతామనే ఒక భావనతోని మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేయడం జరిగిందని చెప్పండి. ఇప్పుడు మిత్రులు పేర్కొన్నట్టు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతుందో రాజ్యాంగ విలువల పరిరక్షణ తన ప్రధాన ధ్యేయం లక్ష్యంగా ఎత్తుకుంటుందని చెప్పారు. అందుకే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టింది. అందరూ రాజ్యాంగం అని చెప్పారంటే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారంటే కేవలం దళితుల ప్రతినిధిగానో రిజర్వేషన్ల రూపకర్తను భావిస్తారు. కాదు, రిజర్వేషన్ల రూపకర్త అదొక భాగం. రాజ్యాంగంలో ఏదైతుందో రిజర్వేషన్లు పొందుపరచడం ఒక భాగం అంటున్నాను. 9th షెడ్యూల్. కానీ వాస్తవంగా భారత రాజ్యాంగంతో భారతదేశ ప్రతిష్ట ఇనుమడితపడుతుందని చెప్పండి. అది గమనించాలి మనం ముఖ్యంగా చెప్పండి. ఆ రాజ్యాంగ విలువలను తెలియజెప్పే విధంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రూపొందించి రాజ్యాంగ పరిరక్షకుడిగా అంటే ఎవరైనా రాజ్యాంగాన్ని విఘాతం కలిగించాలని చెప్పని భావిస్తే ఒక విధంగా వాడు జాతీయ ద్రోహం చేసినాడు. డిక్లరేషన్ అమలు కూడా, రాయ్పూర్ డిక్లరేషన్ అమలు కూడా ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఏ ఆర్థిక వెనుకబడతానికి గురవుతున్నటువంటి సామాజిక వర్గాలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పనలో it shall not be limited only to the unreserved caste. It shall be open to all sections of the society. This is Raipur Declaration. Google lo kottandi. Chhattisgarh Raipur Declaration. దాని కూడా మూలం తెలంగాణ కావాలి. కావాలంటూ నేను ఏదైనా 42% రిజర్వేషన్ కొరకు కులగలకు తెలంగాణ మూలమైందో ఈడబ్ల్యూఎస్ లో కూడా ఉన్నత వర్గాలు అన్రిజర్వ్డ్ క్యాస్ట్ తో పాటుగా రిజర్వేషన్ సౌకర్యం పొందగలిగి ఆర్థిక వెనుకబడతకు గురవుతున్నటువంటి వర్గాలు దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ, ఎస్టీలే కానీ అందరు కూడా ఏదైతుందో ఇందులో అవకాశం కల్పి దాని మూలం తెలంగాణ రాష్ట్రం కాబడగలగాలి. ఇదే నిజమైన ఒక రాహుల్ గాంధీ గారికి మనం ఇచ్చే గౌరవం అని చెప్పని తెలియజేస్తున్నాం. రాహుల్ గాంధీ గారి జన్మదినం పురస్కరించుకొని ఇంత గొప్ప కార్యక్రమం నాకైతే వాళ్ళ జాతీయ స్థాయి నాయకుల కార్యక్రమాన్ని నేను ఎప్పుడు మిస్ కాదు. ఎనిబడి రాజీవ్ గాంధీ కానీ, ఇందిరాగాంధీ కానీ ఎవరి కార్యక్రమాన్ని వారి దేశానికి చేసిన సేవలను తలంచుకోవటం మనకు ఒక గౌరవం. ఇది ఒక గౌరవం ఉంటుంది. కాబట్టి మనం రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినాన్ని ఇంత గొప్ప దీన్ని మనం ఏర్పాటు చేసుకున్నందుకు నేను పట్టణ కాంగ్రెస్ చెప్పడం, ముఖ్యంగా యువజన కాంగ్రెస్ మిత్రులు అని చెప్పండి. ఏ రాజకీయ పార్టీ కానీ యువజన విభాగం పైన ప్రధానంగా ఆధారపడుతుంది. మా యువజన విభాగం అనేది ఏదైతే ఉందో ఇక్కడ అంతా కృషి చేస్తున్నందుకు నేను ప్రత్యేక యువజన విభాగాన్ని అభినందిస్తూ
మిత్రుడు రమేష్ రావు గారు వాస్తవంగా ఈరోజు ఉదయం వరకు నాకు తెలియదు అన్న ప్రామిస్. నేను రాహుల్ గాంధీ గారి ప్రోగ్రామ్ గురించి వారికి మాట్లాడి నేను అప్పుడు కూడా ఈ సంగతి తెలియదు నాకు. తర్వాత తెలిసి వచ్చి రమేష్ అన్న బోర్డు చెప్పండి. నిజంగా ఎంత అదృష్టవంతులు అనుకుంటాను. మర్చిపోయింది నిజంగా రమేష్ అని అదృష్టవంతులు. రాహుల్ గాంధీ గారి జన్మదినం నీ జన్మదినం కావడం మాకు ఏదైతుందో ఇవాళ నీ జన్మదినాన్ని మరి జరుపుకునే అవకాశం కలిగింది. ఆ రాహుల్ గాంధీ గారి యొక్క పాటలు వీళ్ళ సమాజ నిర్మాణంలో ఏదైతుందో మనతో బాధ్యత నిర్వహింపబడే విధంగా అందరూ తోడ్పడాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకొని జై హింద్ జై